ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టం చేశారు. ప్రచారంలో ఈ 3 రోజులు అత్యంత కీలకమన్న సీఎం విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ జనంలోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యం లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లినప్పుడే ప్రతిపక్షాలపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుందని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల సమక్షంలో ముఖ్యమంత్రి మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడారు. ప్రధానంగా ప్రచార సరళి, గెలుపు వ్యూహాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, డివిజన్లు, పోలింగ్ బూత్ల వారీగా సర్వే నివేదికల్ని సీఎం మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటరును నేరుగా కలవాలని స్పష్టం చేశారు. ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులు, ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో ఈ 3 రోజులు అత్యంత కీలకమని, ఏమాత్రం ఏమరుపాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గెలుపోటముల్ని ప్రభావితం చేసే ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన హామీ ఇవ్వాలని తెలిపారు. కాలనీలు, బస్తీలు, మురికివాడల వారీగా స్థానిక సమస్యల్ని తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇవ్వాలన్నారు. ప్రతి ఓటర్ను నేరుగా కలిసి ఓటు అభ్యర్థించాలని స్పష్టం చేశారు. మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొనాలని నిర్దేశించారు. ప్రచార తీరు, ప్రజాదరణ గురించి సీఎం మంత్రుల్ని అడిగి తెలుసుకున్నారు. మంత్రులు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఆయనకు చెప్పారు. ప్రచారంలో ఉండి సమీక్షకు హాజరు కాని మంత్రులు ప్రభుత్వ విప్లు, ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. పోల్ మేనేజ్మెంట్, ఓటర్ల తుది జాబితా తదితర అంశాల గురించి కూడా చర్చించారు. గతంలో ఇక్కడ ఉండి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు మారిన వారికి 2 చోట్ల ఓట్లు ఉంటే అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని గట్టిగా ఎదుర్కోవాలని కూడా సీఎం సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమంలో గత భారత సర్కార్ నిర్లక్ష్యం, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. మహిళా నేతలు విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలని పార్టీ వర్గాలకు నిర్దేశించారు.